ఉందని. సో నిన్న సంఘటన మొత్తం మీరు అక్కడ ఐజీ ఆపరేషన్స్గా ఉన్నారు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లీడ్ చేశారు. ఎలా చూస్తున్నారండి నిన్న సంఘటన? అయ్యా, రెండు విషయాలండి. మొట్టమొదట అసూలు బాసినటువంటి నా దేశ సహోదరి మండలందరికీ కూడా వారి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నా. అట్ ద సేమ్ టైం రక్తం ముడిగిపోతున్నటువంటి భారతీయ సైనిక బృందానికి, అలానే సిఆర్పిఎఫ్తో, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్తో, మరియు ఇండియన్ ఆర్మీ, అక్కడ ఉన్నటువంటి రాష్ట్రీయ రైఫిల్స్ వారు రెస్పాన్సిబిలిటీ ఉన్న వారికి కూడాను నేను చేసే అప్పీల్ ఏంటంటే, దీన్ని ఒక నీజర్క్ రియాక్షన్గా తీసుకొని వెళ్ళి ఆ ట్రాప్లో ఇరుక్కోవడం కాదు. ఇది ఒక పథకం ప్రకారం జరిగినటువంటి ఇష్యూ. ఇది మామూలు టెర్రరిస్ట్ ఇష్యూ మాత్రం కాదండి. మీరు కొంచెం సమయం కేటాయిస్తే నేను మీ ప్రేక్షకులందరికీ కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ టారిఫ్ వార్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుంది, మనకు తెలుసు. అది డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చినప్పటి నుంచి. అలానే డీప్ స్టేట్ తోటి ఎలాగైనా సరే ఇండియాని డిస్టర్బ్ చేయాలన్న డీప్ స్టేట్, దాంతోపాటు ఈ టారిఫ్ వార్లో సమస్యలు ఎదుర్కొన్నటువంటి మనకు నైబరింగ్ ఉన్నటువంటి కొన్ని దేశాలు, అలానే పక్కన మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి కొన్ని ఇష్యూస్, ఇవన్నీ కూడా మనకి, అట్లానే బంగ్లాదేశ్లో జరుగుతున్న ఇష్యూస్, ఇవన్నీ కూడా ఏవి కూడా కొట్టిపారేసిన విషయాలు కాదండి. ఈ రోజున 22వ తారీఖు మరొక్క విషయం మీరు ఎవ్వరూ మీడియాకి ప్రస్తావించిన విషయం నేను చెప్తున్నా. ఎందుకంటే గత 50 ఏళ్ళుగా భారతదేశ చరిత్ర అంతా కూడా చూస్తున్న వ్యక్తిగా చెప్తున్నా. ఒక మంచి అవగాహన కలిగిన వ్యక్తి నాకు నేను చెప్పుకోవడం కాదు కానివ్వండి, హిస్టరీ తెలిసిన వ్యక్తిగా చెప్తున్నా. విలియం క్లింటన్ గారు భారతదేశానికి వచ్చినప్పుడు ఛత్తీసింగ్పురాలో దాదాపు 36 మంది సిక్కుల్ని ఊచకొత కోశారు. ఈ రోజున జేడి వ్యాన్స్ గారు, వారి సతీమణి, మన ఆంధ్ర తెలుగు మహిళ, ఆవిడ విజిట్లో ఉన్నప్పుడు ఇది చేశారు. ఇది యాదృచ్ఛికం కాదు. దీని వెనుక ఉన్నటువంటి కుట్ర ఏమిటంటే, అమెరికాకి భారత్కి మంచి రిలేషన్స్ ఏర్పడి, ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యవహార సంబంధాలే కాకుండా సైనిక సంబంధాలు కూడా బాగా ఏర్పడితే, అమెరికా, భారత్, ఇజ్రాయిల్, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా ఒక యాక్సెస్గా ఏర్పడితే ఈ ఉగ్రవాదం అనే దాని మీద ముప్పేట దాడి జరగడానికి చాలా మంచి ఇది ఉంటుందని, ఇది మేజర్ ఆస్పెక్ట్. అది రెండోది, భారత్కి ఇప్పుడు ట్రంప్ గారు వచ్చిన తర్వాత మన పక్కన ఉన్నటువంటి చైనాతో ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ వల్ల భారత్కి వచ్చే చాలా తీవ్రంగా భారత్ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతున్నది. మీరు 2-3 రోజుల క్రితం కూడా చూశారు, స్టాక్ మార్కెట్లో కూడా ఏ రకంగా పైకి దూసుకుపోతున్నదో. ఎట్లాగైనా సరే భారత్ను డిస్టర్బ్ చేసి మళ్ళీ భారత్ను కూడా రష్యా, యుక్రెయిన్ లాగా భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య ఒక చిచ్చు పెట్టాలనేది ఒక డీప్ స్టేట్ యొక్క ఊహాతంత్రం ఉంటుంది. మూడోది, మీరు అన్నారు మునీర్ ఈ మాట అన్నాడుని. మునీర్ లాంటి చవటలు, ఒక చవట వచ్చేసి ఒక మాట అన్నంత మాత్రాన భారత సైన్యం ఆ చవట చెప్పిన మాటని సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే లేదండి. నేను ఇంతకుముందే ఈ విషయాన్ని చాలాసార్లు మన సంఘ పరివారంలో ఉండే మీటింగ్స్లో, అలానే చాలా మీటింగ్స్లో చెప్పాను. ఎవరైనా సరే భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లో దాన్ని పెద్ద ఇష్యూగా తీసుకోవడం, భారత్ని ఆ పాకిస్తాన్తో పోల్చడం చేస్తే వాడంత దేశద్రోహి ఇంకొకటాడు. పాకిస్తాన్ ఎంత, పాకిస్తాన్ బతుకెంత, అదొక ఫెయిల్డ్ టెర్రరిస్ట్ స్టేట్. ఆ టెర్రరిస్ట్ స్టేట్ తోటి ఒక పిచ్చ కుక్కతోటి ఒక ఐరావతం కంపేర్ చేసుకుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అంత హాస్యాస్పదం. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది ఒక అంతర్జాతీయ కుట్రండే. భారతదేశాన్ని, సుస్థిరమైనటువంటి భారతదేశ ఆర్థిక సార్వభౌమత్వ దిగుగా అడుగులేస్తున్నటువంటి భారత్ని ఎలాగోలా ఈ యుద్ధంలో రంగంలోకి దించి ఇచ్చేయడం. వాక్ఫ్ బోర్డులో వస్తున్నటువంటి సమస్య ఒకటి ఉన్నది. ఆ వాక్ఫ్ బోర్డు ద్వారా దేశంలో మళ్ళీ ఒక మతోన్మాదంతో ఇది సృష్టి చేయడం. ఇప్పుడు ఈ రోజున ఈ ఇన్సిడెంట్ చేసి దాదాపు 50 మంది దాకా చనిపోయారని విన్నా నేను. దాంతో కొంతమంది విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారని విన్నాను. కాశ్మీర్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నార్మల్సీ వచ్చింది అన్న విషయాన్ని మొత్తం బాగా తెలిస్తే ఇంకా బాగా కాశ్మీర్ డెవలప్ అవుతుందనే లోకల్గా ఉండే కొంతమంది కుట్రదారులు కూడా చేస్తున్న పనండి. అంటే అంతర్జాతీయ పరంగా, ఆర్థిక పరంగా, జాతీయ పరంగా, దౌత్యపరంగా, అలానే
మన యొక్క సురక్షా పరంగా అంటే ఆంతరంగిక సురక్షా పరంగా ఇన్ని యాంగిల్స్ కలిసేసి పనిచేస్తున్నాయి. ఇది అంటే మెయిన్ కారణం. ఇంతకు మించి మరో కారణం లేదు. ఇవన్నీ ఊహించి ఊపదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడంలో ఉపయోగం లేదండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశం అంత ఐకమత్యంగానే ఉంది. సైనికులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. పొలిటీషియన్స్ కానీ ఈ ఈ ఈ వ్యవహారాన్ని ఏమీ తెలియని వాళ్ళు వచ్చేసి ఈ సైనికుల మీద పెత్తందారీ చేయడం అనేది మాకు మానుకోవాలి. ఇది సైనిక సమస్య ప్రస్తుతానికి. ఆ సైనికులే అంటే ఇండియన్ ఆర్మీ విల్ గివ్ ఇండియన్ ఆర్మీ హ్యాస్ ఆల్రెడీ బీన్ గివెన్ ఏ బిఫిటింగ్ రిప్లై. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను మరొక విషయం చెప్దాం అనుకుంటాను. ప్రథమ మీరు క్వశ్చన్లు ఖచ్చితంగా అడుగుతున్నాను. దాని ముందే నేను మాకు ఉపోద్ఘాతంగా మరొక విషయం చెప్తాను అనుకున్నాను. నేను అదే ప్రాంతంలో 2 సార్లు నేను అమర్నాథ్ యాత్రని చాలా సక్సెస్ఫుల్గా చేశాను. ఇప్పుడు మునీర్ అనే ఒక చవట ఉన్నాడు. అప్పట్లో ఇంకొక చవట ఉండేవాడు. ఆ చవట పేరు సార్ సమ్ టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. ఒక్కసారి రీకనెక్ట్ చేసుకోండి. చవట పేరు ఏంటంటే నేను చెప్తున్నాను మీకు. ఆ చవట పేరు ఏంటంటే జనరల్ కయాని అని ఉండేవాడు. అతను కూడా అప్పట్లో మమ్మల్ని ఛాలెంజ్ చేసేవాడు. నేను ఛాలెంజ్ చేశాను అతన్ని యాజ్ ఐజీ ఆపరేషన్స్. మీరు వెళ్ళి ఆ టైమ్స్ ఇంటర్వ్యూలో చూడొచ్చు కావాలంటే 17 సంవత్సరాలకి నేను ఛాలెంజ్ చేశాను. నీకు దమ్ముంటే నా కశ్మీర్లో అమర్నాథ్ యాత్రని పూజించే వాళ్ళు ఎవరంటే పెద్ద తెగబలిసిన సేట్లు కాదు. వచ్చే వాళ్ళందరూ కూడా రిక్షా లాక్కొని వచ్చేవాళ్ళు. అలహాబాద్లో ప్రయాగరాజ్లో రిక్షా లాక్కొనే నా హైందవ సనాతన సోదరుడు వస్తాడు ఇక్కడ. అతను కష్టపడి ఒక రైల్లో జమ్మూ దాకా వచ్చి అక్కడి నుంచి మళ్ళీ బస్సులో ప్రయాణం చేసి వచ్చి చాలా మంది ఫ్రీగా ఫుడ్ పెడితే ఆ ఫుడ్ తిని దేవుణ్ణి తలుచుకొని చూస్తాడు. నీకు దమ్ముంటే నన్ను కాల్చు, వీళ్ళని కాదు కాల్చాల్సింది. వీళ్ళని కాల్చినంత వల్ల నువ్వు సాధించేది ఏమీ లేదు. మొన్న డాక్టర్ బిఎన్ రమేష్ గారు ఒక్క నిమిషం మనకి మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాం. మీరు కూడా లైన్లో ఉండండి. కశ్మీర్ నుంచి శ్రీనగర్ నుంచి న్యూస్ కశ్మీర్ ఎడిటర్ ఫర్జానా ముంతాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్. ఆమెతోటి నాకు గడిచిన 2 దశాబ్దాలుగా పరిచయం ఉంది. వారు సీనియర్ జర్నలిస్ట్, చాలా నిష్పాక్షికంగా వారు వార్తలను ప్రసారం చేస్తారు. వారు లైన్లో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. యూ ఆల్సో కెన్ ఇంటరాక్ట్ విత్ హర్. గుడ్ మార్నింగ్ ఫర్జానా ముంతాజ్. जी गुड मॉर्निंग आदाब. Right, the other day unfortunate incident has taken place in Kashmir, and around 26 to 30 civilians, they lost their lives in that mishap or tragedy, whatever you name it. So did the Kashmir government, Jammu and Kashmir government find any clues about that? What exactly has been taking place there? Could you please tell either in English or in Hindi? No issue. And one more thing, we have with us Dr. B.N. Ramesh, former DGP West Bengal, and you might be knowing him because he was IG operations for some time, for long time, not some time, in Kashmir. Now you can speak, Farjana Mumtaz. जी बिल्कुल. जो कल ये जो जिसको कहते हैं कि बदकिस्मती, एक ब्लैक डे हमारे लिए, कश्मीर के लिए, कश्मीरी के लिए. और आज कश्मीर में पूरा बंद है. रिलीजियस जो तंजीमें हैं, स्कूल्स बंद है. पॉलिटिकल लीडर्स की तरफ से नॉट ओनली इन कश्मीर, जम्मू भी बंद है. प्रोटेस्ट हो रहे हैं क्योंकि कश्मीर अब खामोश नहीं रहेगा. जो पीछे हुआ है वो क्या हुआ है, हम बहुत कुर्बानियां दे चुके हैं, बहुत लोगों की जाने गई है, लेकिन अब इसके बाद कोई चीज बर्दाश्त नहीं की जाएगी. और यस, कल अमित शाह जी यहाँ पे पहुंचे हैं और वो सिक्योरिटी मीटिंग करेंगे. और वो कल रात को ही पहुंचे हैं और चीफ मिनिस्टर और एलजी से मिले हैं. और आज सवेरे उन्हें पहलगाम जाना था. जो इस कल के हादसे में जो लोग जख्मी हुए, मिलिटेंट अटैक में जख्मी हुए हैं, उनके रिश्तेदार उससे मिलेंगे, वहां बातचीत करेंगे और आगे जो उनकी स्ट्रैटेजी रहेगी उस पे उसी सिलसिले में सिक्योरिटी की मीटिंग जो है उसका रिव्यू होगा आज. और आर्मी चीफ भी शायद पहुंच चुके हैं या आ रहे हैं. और हर तरफ से ये जो कल अटैक हुआ कश्मीर में, उसकी हर तरफ से निंदा हो रही है. कश्मीर सिविल सोसाइटी, यहाँ के बच्चे, यहाँ के बूढ़े, कोई खुश नहीं है इस चीज से. और आज पहले जैसे जो हालात है वो नहीं है और पूरा कश्मीर इसको मौन कर रहा है. Right, Farjana Mumtaz garu, we have with us Dr. B.N. Ramesh, former DGP West Bengal, as well he was IG operations in Jammu and Kashmir for a long period. He wished to talk to you on the incident. Sir. मैडम
आपको मेरी तरफ से संवेदना है। आप कश्मीर से बात कर रही हैं, कश्मीर की मेरी बहन है आप। मैं कश्मीर में सुदीर्घ दिन काम कर चुका हूं, उसी इलाका में 2 बार मैं अमरनाथ यात्रा बहुत सक्सेसफुली चलाया हूं मैं। उस समय में जनाब एक राष्ट्रीय राइफल्स वाले और बाद में सेंट्रल यूनिवर्सिटी का जो वाइस चांसलर बने हैं उस हसनैन साहब, मिस्टर शिव मुरारी सहाय साहब और हम तीनों मिलके कश्मीर में अमन चैन लेके आए थे 2010 के दंगों का बाद। 2011, 2012, 2013 तक हम लोगों ने काम किया। हमने पहली बार उस समय में पंचायत इलेक्शन भी को सक्सेसफुली किया। उसी सिलसिले में मैं आपके पूरा कश्मीर भाइयों को, बहनों को मैं संवेदना जनाता हूं। मैं जानता हूं उस समय में भी यह हकीकत था, आज भी हकीकत है। आम जनता की एक्चुअली बंदूक की AK-47 और ग्रेनेड की तले में आम जनता को डर दिखा के वहां पर काम किया जाता है और ये 100% ये टेररिस्ट एक्टिविटी है। अनफॉर्चुनेटली इसमें कुछ पर्टिकुलर लोगों को चुन चुन के मारने की एक साजिश जो हुई है, which is different from 9/11 attack of Mumbai, is this that there is a tendency to start a big civil war in this country. In Bengal, already two people who belong to the minority communities of Murshidabad district lost their life. Today, more than 50 people have lost their life, almost 50 or 35, 40. Number is unimportant. Even one life is important. So, this is a conspiracy to see to it that Bharat get disturbed so that economic development of Bharat, which is going to be number 1 in the world by 2047, मैं जानता हूं 2047 हम नंबर 1 बनेंगे, इसका कोई शक्ति अटैक नहीं कर सकता। न मुनीर कर पाएगा, उसका पहले उसका बाप था जनरल कयानी, हम लोग का समय में वो न कर पाया, न जनरल जियाउल कर पाया, न कोई जनरल, कोई लश्कर, कोई तंजीम कर नहीं पाएगा। इसलिए मैं इस टीवी के माध्यम से मैं उन लोगों को वार्निंग स्ट्रेटिक टाइम से एज ए जनरल आईजी ऑपरेशंस एंड एंटी टेररिस्ट ऑपरेशंस फॉर्मर हिसाब से मैं बोलना चाहता हूं यही बात। तुम जितना भी इस तरह पेड़ कुत्तों को यहां भेज के उनको ब्रेन वॉश करके तुम जो भेज दोगे उस सबको भून दिया जाएगा। ये 7 लोग जो किए हैं उसको भी भून दिया जाएगा। इस बार लेकिन अलग है, इस बार मुंह तोड़ जवाब खाली बातों से नहीं, खाली लातों से भी नहीं, इस बार जवाब जो है वो सैनिक कार्रवाई से दिया जाएगा। पूरा भारत नहीं, पूरा विश्व इसके लिए इंतजार कर रहा है। आज इन लोगों ने जो भयंकर काम किया है, ये मेरे ख्याल में बहुत बड़ा डिस्टर्बेंस, और पाकिस्तान के जो लोग इसको तंजीम को चला रहे हैं, आका लोग हैं, इस आका लोगों की पूरा हिल जाएगा। उन लोगों को इसका बहुत भयंकर मूल्य चुकाने जा रहे हैं वो लोग, मुझे कोई शक नहीं है, क्योंकि आज अमेरिका, रशिया, इजराइल, right, Dr. B.N. Ramesh garu, I have another question for her, Farjana Muntazi, and another question I have, did the NIA teams reach the site exact? Right, they are अभी तक जो हमारी सोर्सेज से बात हुई है, okay, हमारे सोर्स के हिसाब से अभी तक आईजी जो NIA के हैं वो स्पॉट की तरफ जा रहे हैं और वो कुछ देर में ही स्पॉट में पहुंच रहे हैं। और अभी तक जो हमारे मुझे पूरा नाम इनका याद नहीं है, ये कह रहे थे कि इट्स नॉट ओनली पूरा विश्व, हकीकत में पूरा कश्मीर इस चीज के खिलाफ है, और हकीकत में जिन्होंने भी इस काम को अंजाम दिया है उन्हें जल्द से जल्द मौत के घाट उतार देना चाहिए। Another question, Farjana ji, see, any clue regarding the primary clues do you have with you, like any outfit, which outfit was instrumental in carrying out this terrorist attack? Do you have any clue about that, or did the Kashmir government? जी, अभी तक जो खबर सामने आई है पुलिस के द्वारा, ये कहा जाता है कि लश्कर तौबा के TRF ने ये अभी तक ये could you please elaborate what is the TRF? It's Lashkar Toiba. It's I actually don't I'm busy with other things also. I don't remember this. Okay, it's not a new outfit. It's a old one. You mean to say? Yes, it's an old one. It's an old one. Yes. Okay.
But the thing is कि this is LAT जिनकी तरफ से ये जो Right. इतना बड़ा हादसा हुआ, उन्होंने ही इसको अंजाम दिया है, जो कहा जा रहा है अभी तक। राइट राइट। मैं एक थोड़ा से सिस्टर को, बहन फरजाना जी को मैं थोड़ा से रिक्वेस्ट करना चाहता हूं। जी। मैडम, आपका संयमन वाली बात को मैं सहमत हूं, और मैं आपकी एक सिस्टर हिसाब से मैं ट्रीट कर रहा हूं। ठीक फरमाया आपने, पूरा हकीकत में चेंज हो गया। लेकिन मेरा रिक्वेस्ट है, जितना तक मैं जानता हूं, ये हादसा का एक और भी है मैडम, एक्सीडेंट का नाम, एक एक्सीडेंट का पर्याय पद भी हादसा होता है, एक्सीडेंट। दिस इज नॉट एन एक्सीडेंट मैडम, दिस इज नॉट एन इंसिडेंट, दिस इज एब्सोल्यूट ट्रैप है, ये कॉन्स्पिरेसी है, भारत को डिस्टर्ब करने के लिए बहुत बड़ा वॉर है। She wants to speak to you, sir. She is trying to tell you something. मैडम, ये बहुत बड़ा टेरर अटैक है जिसको हम कहेंगे। लेकिन यहाँ पे मैं जरूर एक बात बताना चाहूंगी सर, कि वहां पे अगर 2000 के करीब या 1000 के करीब पर्यटक थे, वहां पे डिप्लॉयमेंट क्यों नहीं थी? और ये जंगल का एरिया है, ये पहलगाम से 6 किलोमीटर दूर है, तो कहीं ना कहीं हम, और वहां पे जो अभी तक इंफॉर्मेशन है कि आईबी के लोग या कुछ ऑफिसर जो बेचारे वहां पे मारे गए अपनी फैमिलीज के साथ छुट्टियां मनाने के लिए आए थे, तो हम ऐसा भी कह सकते हैं कि एक सिक्योरिटी ब्रीच है, और किस तरफ से हुआ है इसकी इन्वेस्टिगेशन होना बहुत जरूरी है। मैडम, मैं एक चीज बताना चाहता हूं आपको। मैंने अभी आप आने के पहले मैं 5 चीजें गिनती कर चुका हूं, ये क्यों हो रही है ये घटना। ये इसलिए हुई है कि जब भी फॉरेन कंट्रीज का कोई बहुत बड़ा आदमी इस देश में आता है, विशेष करके अमेरिका से, तब भी कोई ना कोई काम कर लेते हैं ये लोग। ये छत्तीसिंहपुरा हुआ, आज जेडी वांस साहब का उस में ये हुआ, उसके पहले जब डोनाल्ड ट्रंप साहब आए थे, दिल्ली में राइट्स किया गया है। ये कोई एक डिजाइन है मैडम, दैट्स ओके। नाउ सेकंड पॉइंट इज, अभी कश्मीर की आम जनता, मैं कभी आप भी बोल रहा हूं, पूरा विश्व को मैं सुनाना चाहता हूं ये बात, बहुत अंग्रेजी में हिंदी में बोलना चाहता हूं, अंग्रेजी में बोलूंगा ये बात, सभी सुने इस बात को। आई वुड लाइक टू बी ऑन रिकॉर्ड दैट 90% ऑफ द पीपल in either in Chhattisgarh they were not involved in Maoist activities, and so is the case in 90% of the people of Kashmir were never involved in any activity. Those who are living like the Gujars and the Bakrewals, they were never involved in any terrorist activities. And Amarnath, Anantnag is an area which is dominated by the Gujars and the Bakrewals. They make lot of economic activity by tourism. When tourism doesn't happen, then it is their livelihood that gets affected. इसलिए कश्मीर, आम कश्मीर की जो लोग हैं, वो क्या चाहते हैं कि नहीं चाहते हैं, वो अलग बात है। बात तो वो नहीं है, सिक्योरिटी ब्रीच हुआ कि नहीं हुआ, कौन क्या इन्वेस्टिगेट करेगा, वो भी अलग बात है। फिलहाल हमें करना है कि हमारी अपनी घर को सजाना, वो कर देंगे हम, लेकिन पूरा विश्व के सामने फरजाना जी, मैं आपको रिक्वेस्ट करता हूं, इस देश के जो भी पेट्रियाटिक नागरिक है, उन सभी लोगों को मैं रिक्वेस्ट करना चाहता हूं, मैं हाथ जोड़ के मैं प्रार्थना करता हूं, अपने आप को कोसने की समय नहीं है ये। हम सब इकट्ठा होके शत्रु को मुंह तोड़ जवाब नहीं, शत्रु को मिटाना है। जो शत्रु हमारे ऊपर आंखें उठा रहा है, उस आंख को ही आंख न रहे, उसके लिए बहुत भयंकर जवाब देना है, और इंतजार नहीं करना है। డాక్టర్ బిఎన్ రమేష్, ఫైనల్గా ఒక ప్రశ్న అడుగుతున్నాం. ఫర్జానా జీ, వన్ మోర్ క్వశ్చన్. సి, సో ఫార్ ది ఇన్ఫర్మేషన్ we are getting in is that they have fled from that area to POK. Is that very what do you call nearby area? Means POK is nearby to Pahalgam? Because I believe from Pahalgam there is one military base camp, Balatol is military base camp, from where the helicopters will take off to that Panchtarni of Amarnath. No, it is not near to this पहलगाम। ये LOC के नजदीक नहीं है, लेकिन हाँ, वहां से हम जो पहलगाम से है, वहां से अमरनाथ यात्रा भी दूसरे साइड से होती है। Okay. जो कि अब कुछ टाइम के बाद उसकी रजिस्ट्रेशन भी शुरू होने वाली है। तो हाँ, वहां से अमरनाथ यात्रा के लिए जाते हैं, लेकिन वहां से जो बॉर्डर का एरिया वो बहुत दूर है। हाँ, ये हम कह सकते हैं कि जो किश्तवाड़, पुंछ, जम्मू का जो बेल्ट है, वो अंदरूनी जो है
वहां से मिलते हैं। जो पहाड़ी इलाके हैं Okay. वो जंगल है, ये जो एरिया है ये जंगल। पूरा जंगल का एरिया है। Right. जहां पे ये कल टेरर अटैक हुआ है, जहां लोग जो टेररिस्ट, इवन इसमें से कुछ लोकल भी, जो कश्मीरी है लोकल भी मारे गए हैं, जिन्होंने जान बचाने की कोशिश की थी टूरिस्ट्स की इन मिलिटेंट से, उन्हें Right. भी उसी टाइम मारा गया। बट हाँ, दिस इज नॉट नियर टू एलओसी, ये एलओसी के नजदीक नहीं, ये जो ये वाला जो एरिया है, हम वहां पे जो ऑफिसर है हमारे, जो एक्स ऑफिसर है, वो भी जानते हैं कि वहां से एलओसी का एरिया नहीं है। हाँ, वहां से पहलगाम का एक हमारा सोनमर्ग से है, अब बालतल के एरिया, और दूसरा यहाँ से पहलगाम से। Right. Thank you Farjana ji, thank you very much, and we will be और in पूरा touch with you कश्मीर again. इस जो टेरर अटैक है उसको मौन कर रहा है। पूरे कश्मीर में आज हड़ताल है, पूरे जम्मू कश्मीर में। Thank you, Especially thank कश्मीर you में। for the और आज solidarity. तक 30 साल में ऐसा वाक़ा, आज तक Right. ऐसा टेरर अटैक टूरिस्ट पे नहीं हुआ है। 30 सालों में 3 टिकट्स में ऐसी चीज पहली बार कश्मीरियों ने देखी है, और पहली बार कश्मीरियों ने इसके खिलाफ आवाज उठाई है। Right, right. Thank you Farjana ji, we'll be in touch with you again before this evening, and thank you very much for the solidarity you've been extending and expressing. And one more thing, that the terrorists, they were asking the tourists whether you are a Muslim or a Hindu. Is it true? Because आप मोदी को communicate कर दो this message, for this message we are not taking your life. That's what they told to that woman Pallavi of Karnataka. See, उन्होंने ऐसा कहे। मैं ये कहूंगी कि टेररिस्ट का कोई धर्म नहीं होता है। सी, मैं एक मुसलमान हूँ, आई एम ए मुस्लिम, मेरे लिए कोई फर्क नहीं पड़ता है मैं किसके साथ उठ, मैं किसके साथ खाती हूँ। मेरे लिए ना तो हिंदू है, मेरे लिए सबसे पहले एक इंसान है, वेदर ही इज अ हिंदू, ही इज अ क्रिश्चियन, ही इज अ सिख। अगर कहीं डोमेस्टिक वायलेंस होती है, या कहीं बलात्कार होता है, या कोई और चीज होता है एक औरत के साथ, वो वहां पे ना तो मुसलमान है, ना हिंदू है, ना सिख है, ना ईसाई है, वो सबसे पहले एक औरत होती है। सो खास तौर पे हम जो औरतें होती है ना, हमारे सामने धर्म की कोई वैल्यू नहीं है। अब Right. ये इन जैसे लोग, इनके लिए हम मतलब मैं ये नहीं, मैं और यहाँ पे मैं ये एक बात बताना चाहूंगी, इस्लाम और हमारे प्रॉफिट सल्लल्लाहु अलैहि वसल्लम नेवर टीच अस, उन्होंने हमें, हमारे इस्लाम में हमें ये नहीं सिखाया जाता है। और जहां पर हमारे साथ लोग माइनॉरिटी में रहेंगे, ये हमारा धर्म सबसे पहले है। दिस इज आवर ड्यूटी टू प्रोटेक्ट देम, दिस इज आवर इस्लाम, दीज आर द टीचिंग्स ऑफ आवर प्रॉफिट, जो हम नहीं ठुकरा सकते। तो अब आप ये कहेंगे जो प्रॉफिट की टीचिंग्स नहीं मानेंगे, हाउ कैन दे बी मुस्लिम? जो अपने वाहिगुरु या जिनको मतलब भगवान राम की बात नहीं मानेंगे, हाउ कैन वी ट्रीट देम? हिंदूज आर सिख्स। सो सेम इज द केस हियर। जो भी हुआ है ये बहुत ही गलत हुआ, लेकिन वो हम उनको इंसानों में नहीं मानते। Right. तो Thank you Farjana ji. This is my own opinion. मैं ऐसा कहती हूँ और मैं ऐसा मानती हूँ। Thank you, and we will you be so in touch much. with you Thanks a again. lot. రైట్. Thank you. డాక్టర్ బిఎన్ రమేష్ గారు, ఇక మనం ఈ సబ్జెక్ట్లోకి వస్తే ఆపరేషన్ టిక్కా నడుస్తూ ఉంది. ఇద్దరు ఉగ్రవాదుల్ని ఇప్పటికే ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ కాల్చి చంపారు. ఇట్స్ ఇన్ ప్రోగ్రెస్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు కనెక్ట్ ద డాట్స్ అండి. ఈ తహవూర్ హుస్సేన్ రాణాని తీసుకొచ్చే క్రమంలోనే అప్పటికే మన ఐబీకి రాకి హెచ్చరికలు అందాయి, ఏదో ఒక రకమైన ఉగ్రదాడికి పాల్పడటం. రెండోది, మీరు ఇందాక ప్రస్తావన చేశారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్, మేబీ అతను చవట అయి ఉండొచ్చు, బట్ అతని హెచ్చరికని లేకపోతే అతని అవహేళన స్వరాన్ని కూడా మనం తక్కువ తీసుకోకూడదు కదా. ఎందుకంటే ఒక్కోసారి అతని మంది కూడా పైచేయి అవుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. మనం చూసాం, చరిత్ర చూసాం, మిథాలజీ చూసాం. ఆ సమయంలో దేవుడు కొంచెం ఏదో వేరే పనిలో ఉన్నట్టు, చూసి చూడనట్టు ఉంటాడని అనే నిందాస్తుతులు కూడా మనం చూసాం. బట్ వేరాజ్ దిస్ టైం అతను చాలా స్టెర్న్ వార్నింగ్ ఇచ్చాడు. అతని టోన్లో కొంత డిఫరెన్స్, టోన్ అండ్ టెనర్ చాలా గట్టిగా మారింది. 130 కోట్ల మంది భారతీయులు మమ్మల్ని ఏం చేయలేరు అని స్ట్రైట్ అవే అతను అన్నాడు. ఆ రోజునైనా మనం ఎలర్ట్ అయి ఉండాల్సింది. ఇతను తహవూర్ హుస్సేన్ రాణాని తీసుకొచ్చిన రోజునైనా మనం ఎలర్ట్ అయి ఉండాల్సింది. ఇక్కడ ఎక్కడ లోపం జరిగిందని మీరు అంటారు? ఎందుకంటే మీరు ఐజీ ఆపరేషన్స్కి ఉన్నారు, మీకు ఆ స్ట్రాటజీస్ అన్నీ తెలుసు. కొన్ని చెప్పదగినవి ఉంటాయి, చెప్పలేనివి నేను, చెప్పకూడనివి నేను అడగట్లేదు. చెప్పదగినవి అయితే మీరు చెప్పండి. అయ్యా, ఎన్సీఆర్టీ బుక్స్ లో దగ్గర నుంచి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పబ్లిష్ చేస్తున్నటువంటి ఇంటర్నల్ సెక్యూరిటీ డాక్ట్రిన్ దాకా వాటిని ఉద్దేశించే చెప్తున్నాను. నేను ఉద్రేకంతో
నేను మాట్లాడే వ్యక్తిని కాదు, చాలా ఆలోచించే మాట్లాడుతున్నాను. అందుకే చెప్తున్నాను, 15,000 పైచీలకు మనకి బార్డర్ ఉంది. దాంట్లో అండ్ ల్యాండ్ బార్డర్ 15,000 కిలోమీటర్లు. 15,000 కిలోమీటర్లలో పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఇవన్నీ చూసుకుంటే దాదాపు అటు నుంచి ఇటు నుండి చూసుకున్నా కూడా దాదాపు 7,000-8,000 కిలోమీటర్ల బార్డర్ ఉంది. ఈ బార్డర్ అంతా కూడా రక్షించడానికి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది, కొన్ని చోట్ల మిగతా ఫోర్సెస్ ఉన్నాయి. బార్డర్ నుంచి మండు ఇక్కడికి రావాలి, ఇక్కడి నుంచి స్లీపర్ సెల్స్ ఉంటాయి. ఆ స్లీపర్ సెల్స్ ని కంట్రోల్ చేయడానికి మనకి ఎన్ఐఏ ఉంది, ఐబీ ఉంది, ఎక్స్టర్నల్ గా మనం చూసుకోవడానికి రా ఉంది. ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. నేను మళ్ళీ దాన్ని అనవసరంగా చెప్పదలుచుకోవాలి. కానీ ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నా, ఎప్పుడైతే మనల్ని శత్రు దేశంగా భావిస్తున్నటువంటి పాకిస్తాన్ లాంటి టెర్రరిస్ట్ ముఠాలు, వాళ్ళ దేశం కూడా అన్న నేను, ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నటువంటి ఐఎస్ఐ ఉగ్రవాది సంస్థ, ఈ ఐఎస్ఐ ఉగ్రవాది సంస్థ ఎప్పుడైతే ఒక డాక్టర్ ఉందో, జిన్నా దగ్గర నుంచి భుట్టో 1000 కట్స్ పాలసీ దగ్గర నుంచి, ఆ తర్వాత ముషారఫ్ దగ్గర నుంచి, కయానీ దగ్గర నుంచి, ఈ రోజున మునీర్ దాకా, జియావులక్ దగ్గర నుంచి అసలు జియావులక్ అనే వ్యక్తి 1971 వారికి విరుద్ధంగా కాశ్మీర్లో అది ఆరంభం చేశాడు. అతను దానికి ముందు పంజాబ్లో ఆరంభం చేశాడు. ఇవన్నీ కూడా భారత ప్రజలు ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే దోస్ హూ ఫర్గెట్ ద హిస్టరీ ఆర్ కండెమ్డ్ టు రిపీట్ ఇట్. అది అందుకని చెప్తున్నాను నేను. ఇది మీరు అలర్ట్నెస్ ఉండారా లేరా, ఎస్, మనం వీ మస్ట్ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీథింగ్, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. కానీ ఇక్కడ మీరు టైట్ చేస్తుంటే ఇంకొక చోట వాళ్ళు అటాక్ చేస్తారు. అటాక్ చేయడం అనేది అది అటాక్ చేస్తే ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తున్నా, 26/11 మనకి 26/11 రోజున అటాక్ జరిగిన రోజున మనం ఆ రోజున కసాబ్ని పట్టుకున్నందువల్ల మనకు తెలిసిపోయింది. లేకపోతే కసాబ్కి ఇదిగో నేను చేతికి వేసుకున్నానే అలాంటి దారం కట్టి వదిలేరు వాళ్ళు. దాన్ని హిందూ సంస్థల ద్వారా తేయాలని చూశారు. మరి ఈ రోజున 10 రోజుల క్రితం, 10 రోజులు కూడా కాదు, 7-8 రోజుల క్రితం ముర్షిదాబాద్లో ఇద్దరు అమాయకులైనటువంటి సనాతన ధర్మాన్ని విశ్వసించే వ్యక్తుల్ని దాదాపు 30-40 కత్తిపోట్లతోటి గొడ్డలతోటి వేట కొడవలతోటి అమానుషంగా వాళ్ళ కుటుంబ సభ్యుల ముందు నరికి చంపే ముందు చెప్పారు. ఏమని చెప్పారు? మీరు గనక మీ యొక్క దేహాన్ని మాకు అప్పించకపోతే ఇలాగా మీ భర్తల్ని మీ మామల్ని చంపుతాం, మీకున్న 6-7 నెలల కొడుకుల్ని కూతుర్ని కూడా బలిస్తాం అని చెప్పారు. ఇది వచ్చింది, మీడియాలో వచ్చింది, ఇది అందరికీ తెలుసు. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద మూకలు, అక్కడ ముర్షిదాబాద్లో చేస్తున్న ఉగ్రవాద మూకలు అమర్నాథ్లో మన ఇక్కడ ఈ జిల్లాలో చేస్తున్నటువంటి ఈ మూకలకి ఎలాంటి తేడా లేదండి. అది టెర్రరిస్ట్ యాక్టే, ఇది టెర్రరిస్ట్ యాక్టే. ప్రతి టెర్రరిస్ట్ యాక్ట్ దగ్గర ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉందా, వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా? ఖచ్చితంగా మీకు అందరికీ చెప్తున్న ఒక విషయం, మీ కళ్ళ ముందు జరిగిన ఒక్క ఇన్సిడెంట్ మాత్రమే మీకు తెలుసు. ఏ పోలీస్ డిపార్ట్మెంటు ఎవరైతే వాళ్ళ రక్తాన్ని ఇచ్చి కొన్ని వందలు వేలని ప్రివెంట్ చేస్తున్నారో అది మీకు తెలియదు. ఎందుకంటే మేము టీవీ ఛానల్ నేర్పట్లా, మేము పబ్లిసిటీస్ ఇవ్వట్లా, మాకు రక్తం ఇవ్వడం ఒకటే తెలుసు. మాకు దేశాన్ని అమ్ముకొని ఎక్కడెక్కడికో పోయి జార్జ్ సోరోస్ తోటి కూర్చొని మీటింగులు చేయడం మాకు రాదు. మాకు దేశాన్ని రక్షించడం మాత్రమే వచ్చు. అవసరమైతే రక్తాన్ని ఇస్తాం, మరీ తగ్గిస్తే రక్తాన్ని తీస్తాం, అది మాత్రమే తెలుసు మాకు, అంటే ప్రతి సైనికుడికి. అందుకని దేశ ప్రజలందరూ కూడా నమ్మకం ఉంచాలి. పర్యటనని ఈ రోజున ఇంకొక విషయం కూడా దీంతో కలిసి చెప్తున్నాను ప్రజలందరికీ కూడా, మన మహాకుంభ చేర్చుకున్నాం. మహాకుంభని చాలా నీచంగా అభివర్ణిస్తూ ఏమన్నారు, అది మహాకుంభ కాదు, అది మృత్యు కుంభ అన్నటువంటి కొంతమంది వ్యక్తులు మనం చూసాం. 36 మంది 40 మంది అక్కడ తొక్కేసినట్టు చనిపోయారు. కానీ దాదాపు 60-70 కోట్ల మంది వచ్చారు అక్కడికి. నేను మరొకసారి నా దేశ ప్రజలకంతకై విన్నపం చేస్తున్నా, అయ్యా ఈ రోజున ఇన్సిడెంట్ జరిగింది, టూరిస్టులు ఎవరు భయపడదండి. టెర్రరిజం అండ్ టూరిజం రెండు కూడా పరస్పర విరుద్ధాలు. ఎప్పుడైతే టూరిజం ఎక్కువ అవుతుందో అక్కడ టెర్రరిజం ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది. కాశ్మీర్ ప్రజలు తిరగబడాలి ఈ టెర్రరిస్టుల మీద, కాశ్మీర్ ప్రజలు రాళ్లేసి చంపాలి ఈ టెర్రరిస్టులని. ఈ టెర్రరిస్టులు చంపడానికి ఒక ఎన్ఐఏ కాదు, ప్రతి కాశ్మీర్లో ఉండే ప్రతి ఒక్క కాశ్మీరీ కూడా, ప్రతి సనాతని కూడా, ఎందుకంటే కాశ్మీర్ అందరూ కూడా సనాతనులైన నా ప్రగాఢమైన విశ్వాసం.
డాక్టర్ రమేష్ గారు, 2 ప్రశ్నలండి. ఇప్పుడు ఆపరేషన్ టిక్కా ప్రోగ్రెస్లో ఉంది, బోల్డెని వెపన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఒక వార్ లైక్ స్టోర్స్ కూడా ఆల్రెడీ దట్ వాస్ క్యాప్చర్డ్, సీజ్డ్ బై ఇండియన్ ఆర్మీ, అండ్ ఇద్దరినైతే కాల్చి చంపారు. అంటే చాలా ఇమీడియట్గా ఆర్మీ యాక్షన్లోకి దిగింది. అండ్ దాంతోపాటు ఇంకొక ప్రశ్న ఏంటంటే, నిన్న జరిగిన సంఘటనలన్నీ నేషనల్ మీడియాలో కనుక మనం చూస్తే అక్కడి నుంచి వస్తున్న ఇన్పుట్స్ని బట్టి ఇక్కడ చెప్పడానికి కొంత సభ్యత సంస్కారం అడ్డొస్తుంది, కానీ అనివార్యంగా చెప్పాల్సిన పరిస్థితి. చంపిన పురుషుల ప్యాంట్లు విప్పి చెక్ చేసి వాళ్ళకి ఫలానా ఆపరేషన్ అయిందా లేదా చెక్ చేసి, అది కాకపోతే వాళ్ళు ముస్లిమేతరులని గుర్తించి చంపారట. ఇంత దారుణంగా జరిగింది, ఇంత అమానుషంగా జరిగింది. విత్ ఇన్ ద విజినిటీ ఆఫ్ దట్ మెడోస్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా పహల్గాం. అండ్ ఇంట్రెస్టింగ్లీ నో సెక్యూరిటీ ఫోర్సెస్ వర్ దేర్. దానికి గల కారణం కూడా, ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిందని అక్కడ ఒమర్ అబ్దుల్లా గారు చెప్పుకుంటున్నారు కదా, అందువల్ల ఆర్మీ బలగాలు లేకపోతే ఇతర మిలిటరీ బలగాలన్నీ సరిహద్దులకి తరలిపోయినాయి. సో ఎక్కువ లేవు, ఒకవేళ ఉన్న వాళ్ళ ప్రజెన్స్ వెరీ మినిమల్. లోకల్ పోలీస్ నుంచి, ఇంకా ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వంలో లోకల్ పోలీస్ నుంచి ఎలాంటి సెక్యూరిటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే సెంట్రల్ ఫోర్సెస్ ఇన్వాల్వ్ అయితే కానీ అక్కడ శాంతి భద్రతలు పరిరక్షించలేని ఒక విచిత్రమైన పరిస్థితి. అండ్ ఇది నిజమైన వాళ్ళ ప్యాంట్లు విప్పి చెక్ చేసి మరీ వాళ్ళని కాల్చి చంపటం రిపోర్ట్స్ వచ్చినాయి. అయ్యా మీకు చెప్తున్నారు, నాకైతే ప్రాథమికమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, నేను కూడా మీడియా దగ్గర విన్నాను. కానీ మీరెందుకు ఆశ్చర్యపోతున్నారో నేను ఆశ్చర్యపోతున్నా ఇది తెలుసుకొని. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటండి? సర్వసాధారణమైన విషయం. చంపేప్పుడు ఆ చెక్ చేయడం అనేది వాడు డిసైడ్ అయ్యాడండి, వాడు డిసైడ్ అయ్యాడు. సార్ ఒక్క నిమిషం, వాడు డిసైడ్ అయ్యాడు చంపాలని, దానికి మళ్ళీ చెక్ చేసుకోవటం దేనికండి? అంటే అది ఒక అమానవీయమైన, అంటే అమానవీయంలో అమానవీయం కాదు 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 దాని వెనక ఒక కుట్ర ఉంది. ఆ కుట్ర ఏంటంటే, దీన్ని ఇప్పుడు ఏ ప్రాంతంలో జరిగింది చెప్పండి ఇన్సిడెంట్? పహల్గాం దగ్గర, కాశ్మీర్. పెహల్గాం. ఈ పెహల్గాం నుంచి ముర్షిదాబాద్ లో జరిగిన ఇన్సిడెంట్ కి లింక్ ఏంటి? రైట్, చేసిన పని ఇది. రైట్, దట్ యూ కెన్ ఎస్టాబ్లిష్. ఎందుకంటే మీరు 2 రాష్ట్రాల్లోనూ పనిచేశారు. ఇప్పుడు ఎవరైనా నమ్మకుండా ఉండకుంటూ దీన్ని కూడా తీసుకొచ్చి టెర్రరిజానికి రిలీజియన్ లేదు, అది లేదు, అందరూ బాయ్ బాయ్ అని అనే వాళ్ళకి, ఆ మూర్ఖులకి మీరు ఏం చెప్తారు? ఇక ఎంతకాలం చెప్తారు? ఎంతకాలం దీన్ని దాచిపెడతారు? ఎంతకాలం తైజీం ఎంది గంగా యమునానికి ఎంతకాలం జనాల్ని మోసం చేస్తారు ఓట్ల కోసం? ఎంతకాలం మోసం చేస్తారు? చేశారు వాళ్ళు. ఇన్ఫాక్ట్ నేను వాళ్ళకి కృతజ్ఞత కూడా చెప్తున్నా ఈ పని చేసినందుకు. ఎందుకంటే వాళ్ళు బాహాటంగా చెప్తున్నారు, మేము ఇదే చేస్తాం, మేము ఇట్లానే ఉంటాం, నీకు దిక్కున్న చోట చెప్పుకో అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ కూడా ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళు. సో మీరేం చేయాలి? మనం చేయాల్సింది ఏంటంటే, ప్రతి టూరిస్ట్కి కూడా మనం ఒక సెక్యూరిటీ గార్డుని ఇవ్వలేమండి. ప్రతి టూరిస్ట్కి సెక్యూరిటీ గార్డు ఇచ్చినా కూడా ఆ సెక్యూరిటీ గార్డు నుంచి ఆ వెపన్ తీసుకెళ్ళిపోయి వాళ్ళని చంపుతారు. మనం చేయాల్సింది ఏంటంటే, ఎక్కడి నుంచి అయితే ఇది ఆరిజిన్ అవుతుందో ఆ ఆరిజిన్ ప్రాంతాన్ని చిన్నాభిన్నం చేయాలి, వాళ్ళ మూలాల్ని రేపారేయాలి. ఆ సమయం వచ్చింది. ఇజ్రాయెల్ మనకి చెప్పలేదా హమాస్ మీద రైడ్ చేసి ఏం చేయాలో? ఇజ్రాయెల్ నుంచి మనం తెలుసుకోలేమా? ఇజ్రాయెల్ కూడా వాళ్ళు కూడా పాప ఆ టూరిస్ట్ ఫెస్టివలే చేసుకుంటున్నారు. ఆ రోజున వాళ్ళ న్యూ ఇయర్ రోజున వాళ్ళు ఎలా చేస్తున్నారు 1.5 year నుంచి. కాకపోతే ఇజ్రాయెల్కి మనకి చాలా పెద్ద తేడా ఉంది. ఇజ్రాయెల్ అనేది చాలా చిన్న దేశం. అది మనం ఇజ్రాయెల్తో పోల్చుకోకూడదు, చాలా తప్పది. మనకి సమకాలీకులు ఎవరు అంటే మనకి ఒక్క అమెరికా మాత్రమే మనకి సమకాలీకులు. అమెరికాతోనే మన పోలిక, చైనాతో కూడా మన పోలిక లేదు. చైనా ఒక డిక్టేటర్షిప్, ఒక సో కాల్డ్ కమ్యూనిస్ట్ ప్లూటోక్రసీ డిక్టేటర్షిప్ అది. సో చైనాతో కూడా మనం పోల్చుకోలేము. ఎందుకంటే జీపింగ్కి ఎలక్షన్ చేయాల్సిన పని లేదు 5 ఏళ్ళకి. ఆయన లైఫ్ లాంగ్ ఉంటాడు ఆయన కావాలనుకుంటే. కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ప్రతి 5 ఏళ్ళకే ఎలక్షన్స్కి పోవాలి. ఎందుకు లేదు, ఇది ఎందుకు జరగట్లేదు అని క్వశ్చన్ చేస్తున్నాం మనం. ఇది ఎందుకు లేదు, ఊహించలేకపోయారు, ఊహించుకొని అక్కడ పెడతాము, అయినా జరగదా? పుల్వామాలోన సిఆర్పిఎఫ్ మీద అటాక్ చేశారు, 40 మంది చచ్చిపోయారు. అప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. సిఆర్పిఎఫ్ మీద అటాక్ జరిగితే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉంటుందండి. ఆ తర్వాత ఆర్మీ మీద అటాక్ చేశారు. మొన్న ఆర్మీ జవాన్ని ఇదే పూంచ్లో జమ్ముండ్ల బార్డర్లో ఆర్మీ మీద అటాక్ చేశారు. అటాక్ చేయడం వెనక సైనిక శక్తి ఉన్నది, అటాక్ చేయడం వెనకే పాకిస్తాన్ ఆర్మీ ఉన్నది, అది అందరికీ తెలిసింది. ఇంకొక ప్రశ్న డాక్టర్ రమేష్ గారు, ఇంకొక ప్రశ్న. హిందువులే టార్గెట్ చాలా క్లియర్గా ఫస్ట్ టైం. ఇందాక మీరు అన్నారు కదా,
ఇంకా వాళ్ళ ఓపెన్గా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ఎందుకంటే చాలామంది చెబుతున్నారు ఏది ఉగ్రవాదానికి మతం లేదని. అవి పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్కి వాట్సాప్ మెసేజ్లు పెట్టుకోవడానికి పనికి వస్తుంది, కానీ ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా ఇక్కడ ఉగ్రవాదానికి మతం ఉందనే విషయాన్ని వాళ్ళే ఎస్టాబ్లిష్ చేశారు, ఎవరో హిందువులు వచ్చి ఆరోపించడం కాదు. అండ్ రెండోది, ఈరోజు కాశ్మీర్ టూరిజం మీద విపరీతమైన ఇంపాక్ట్, అడ్వర్స్ ఇంపాక్ట్ పడబోతోంది. ఇందాక ఫర్జానా గారు మాట్లాడారు, ఆవిడ ఎంతో ఆవేదనతో మాట్లాడారు. ఇన్నాళ్ళు సుభిక్షంగా ఉంది ఈ రాష్ట్రం, చక్కగా ప్రశాంతంగా వచ్చిపోతున్నారు టెస్ట్. రెండు అంశాలు ఇక్కడ, జేడీ వ్యాన్స్ పర్యటన ఒకటి, రెండోది అమర్నాథ్ యాత్రకు ముందు హెచ్చరిక జారీ చేయడం ఒకటి, మూడోది తహవూర్ హుస్సేన్ రాణా. సార్ అతని గురించి చెప్పండి సార్, ఎందుకంటే మీరు ఆ కేసును కూడా డీటెయిల్గా స్టడీ చేశారు కాబట్టి. హూ ఇస్ హి, తహవూర్ హుస్సేన్ రాణా? అంతా మీరు మంచి నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇఫ్ యూ పర్మిట్ మీ, ఐ విల్ ట్రై టు టెల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ సో దట్ లెట్ ఎవ్రీవన్ అండర్స్టాండ్, లెట్ పీపుల్ అండర్స్టాండ్. అంటే మనకి మాక్సిమం తెలుగు ఆడియన్స్ ఉన్నారు సార్, దయచేసి తెలుగులో చెప్తాను. అయితే తెలుగులో చెప్తాను, కొన్ని మధ్యలో మీరు పర్మిషన్ ఉంటే కొంచెం ఇంగ్లీష్ లో కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. షూర్. ఈ తహరూర్ రాణా అనే వ్యక్తి పాకిస్తాన్ ఆర్మీకి చెందిన వ్యక్తి. ఇతను మెడల్ కూడా ఇచ్చారు, మన పరమవీర్ చక్ర లాంటి మెడల్. ఇతను ఆర్మీలో డాక్టర్ అట్లాంటి కొన్ని చేస్తూ చెప్పారు. ఇది ఈజ్ ఏ స్లీపర్ సెల్ పర్సన్. హీ వాజ్ దేర్ ఇన్ ముంబై. హీ వాజ్ ద మెయిన్ పర్సన్ హూ వాజ్ ది కింగ్ పిన్ ఆఫ్ దిస్. Hundreds of crores of rupees were spent by Pakistan, ISI. I will not say Pakistan government. పాకిస్తాన్లో గవర్నమెంట్ అన్నది చెప్పి గవర్నమెంట్ అన్న పదాన్ని నేను అవమానించదలుచుకోవాలా. పాకిస్తాన్ అనేది ఒక టెర్రర్ స్టేట్, అది టెర్రర్ తంజీమ్, అది అంటే టెర్రరిస్ట్ గ్రూప్ అది. సో ఈ టెర్రరిస్ట్ గ్రూప్ చేసినటువంటి అక్రమ సంపాదనతో వాడు తహవూర్ రాణాని అమెరికాలో పెట్టి అతను చాలా మంచి పెద్ద లాయర్లను ఇచ్చి చాలా రకంగా కాపాడారు. వేరే కేసులో అతను అరెస్ట్ అయ్యాడు. ఇక్కడ అరెస్ట్ అయినటువంటి అతని మిత్రుడు చెప్పిన కారణాలుగా చాలా కష్టపడి చాలా రకాలుగా బందరు చేసుకొని మన తర్వాత ఐబీ, ఆ తర్వాత ఎన్ఐఏ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసి దాన్ని తీసుకొని వచ్చారు. అతన్ని ఆ ఎక్స్పెడిషన్ నుంచి తీసుకొని వచ్చారు. ఇంకొక ఎక్స్పెడిషన్ కూడా జరిగింది, అది మనం మర్చిపోతున్నాం. ఈ మెహుల్ చోస్కీ, నీరవ్ మోడీ ఇవి కూడా జరుగుతున్నాయి. దీని అర్థం ఏంటంటే భారతదేశం ఏ రకంగా తహవీర్ రాణా కూడా తీసుకొచ్చింది, మెహుల్ చోస్కీని కూడా తీసుకొస్తున్నది. రేపో ఎల్లుండో మన ఇతనున్నాడు విజయ్ మాల్యా, ఇలాంటి వాళ్ళని కూడా తీసుకొస్తున్నది. అంటే ఏంటంటే ఇక్కడ రూల్ ఆఫ్ లా స్లోగా ఎస్టాబ్లిష్ అవుతున్నది. అమెరికా, చైనా అన్నిటికంటే కూడా బ్రహ్మాండమైన దేశం ఇది. ఇక్కడ 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఆ చట్టానికి బాధ్యులై ఉంటారు. అన్ని రకాల పరిపాలన, బ్రహ్మాండమైనటువంటి పరిపాలన జరుగుతున్నది. ఈ కడుపు మంటతోటి ఎలాగైనా సరే ఈ డీరైల్ చేయాలనే ఉద్దేశంతో న్యాచురల్గా మనకి ఎనిమీస్గా ఉన్న వాళ్ళు ట్రై చేస్తారు. మీరు మనం చేయకూడని తప్పు ఏమిటంటే, మనం చాలా మంది చేస్తున్న తప్పు, చేయకూడని తప్పు ఏమిటంటే ఎనిమీ దగ్గర నుంచి, శత్రువు దగ్గర నుంచి మనం సానుభూతిని ఎక్స్పెక్ట్ చేయడం. శత్రువు దగ్గర నుంచి ఎవడైతే సానుభూతి ఎక్స్పెక్ట్ చేస్తాడో వాడంటే పరమ కొజ్జవాడు, లఫంగే ఇంకొకడు ఉండడం నా ఉద్దేశం. సారీ టు యూజ్ దీస్ వర్డ్స్, కానీ స్పష్టంగా మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నా. ఏ వ్యక్తి నేను ఐఎమ్ ద ఓన్లీ పోలీస్ ఆఫీసర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ద కంట్రీ హూ सेड लॉ को ठीक करने वालों को हम लाठी बोलते हैं, लॉ को ठीक करने वालों को हम लाठी बोलते हैं. అది చెప్పాను నేను. सिर से सोच कर से कर, इसी को सरकार बोलते हैं, సర్వం की कार नहीं है सरकार అన్న చెప్పే వ్యక్తిగా అన్న రెండు బ్రహ్మాండమైన నాడులు ఇచ్చిన నానుడుల్ని ప్రజాస్వామ్యానికి కానుకగా ఇచ్చిన వ్యక్తిగా చెప్తున్నా. అందుకని ఈ రోజున శత్రువుల దగ్గర నుంచి సానుభూతి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదంటే చాణక్య నీతిని మాత్రమే మనం దౌత్య నీతిగా పాటించాలి. శత్రువుతోటి ఎప్పుడూ సంజోతా ఉండకూడదు. శత్రువు మీద కారుణ్యం చూపి తప్పు చేసినటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ చేసిన తప్పును మనం చేయకూడదు. శత్రువు ఒకసారి దొక్కితే సమూలంగా నాశనం చేయాలి. ఈసారి ఈ అవకాశం వచ్చింది మనకి. ఈ అవకాశం మళ్ళీ విడుచుకొని మనం సర్జికల్ స్ట్రైకులు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం చెప్పడం కాదు. మరొకటి, పాలకులకి నేను ఇస్తున్నా ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా, అయ్యా ముఖ్యమంత్రులారా, హోంమంత్రులారా, మీకు అందరికి కూడా పాదాభివందనం చేస్తూ నేను ఒక విన్నపం చేస్తున్నానండి. మీరు దయచేసి వినండి. मेरी गुजारिश है आप लोगों से, सभी होम मंत्रियों से, यही है कि आप हमेशा कश्मीर में हमने ये किया, हमने वो किया, ये सब प्रेस कॉन्फ्रेंस करने की जरूरत नहीं है. क्योंकि आज जो 50 लोग से ज्यादा मर रहे हैं यही प्रमाण करते हैं कि आपने अच्छा काम किया. इसीलिए अमरनाथ यात्रा में गए हैं लोग. जब ज्यादा लोग 5,000 लोग थे, इसमें 50 लोग आज उसके ऊपर अटक हुआ, लेकिन 5,000 से क्या लाख लोग वहां जा रहे हैं. यही आपकी
इसके लिए आपको पब्लिसिटी करने की जरूरत नहीं है। 24 कैरेट गोल्ड की कोई पीआरओ की जरूरत नहीं पड़ती है। आप शत्रु को चेतावनी मत दीजिए, आप खुद का काम खुद करते जाइए, अच्छा काम खुद करते जाइए। और आप తెలుగులో మాట్లాడుకుందాం సార్ మన ఆడియన్స్ కోసం. మీ మంచి పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, మీ ఛాతీలు మీరు కొట్టుకోకండి, మీ వెనక జబ్బులు మీరు చొచ్చుకోకండి. మీ జబ్బలు మీరు ఎంత చొచ్చుకుంటే శత్రువుని అంత ఆ రకంగా ముజే మార్ నన్ను అటాక్ ఇమీడియట్ టాస్క్ బిఫోర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటి సార్? భారత ప్రభుత్వం ముందున్న తక్షణ చర్య మీరేమంటారు? సైనిక చర్యకు తప్పదనే భావనలో మీరున్నారా? మనకు మనంగా దాడి చేయటం అనే సంప్రదాయం మనకు లేదు కాబట్టి అదే నెహ్రూ గారి సంప్రదాయాన్ని ఇంకా పాటిస్తూ పోవాలా? అంటే కాలంతో పాటు మనం మారమా? అయ్యా, మరొక చిన్న వినపం, వ్యక్తులందరినీ గౌరవిద్దాం, పూర్వ ప్రధానమంత్రులని అందరినీ గౌరవిద్దాం. వ్యక్తులతో సంబంధం లేకుండా ఒక మాట చెప్తాను అనుకున్నానండి. ఈ దేశంలో డాక్ట్రిన్స్ ఉన్నాయి, ఈ దేశంలో ఎలాంటి అటాక్ జరిగితే ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వాలి అన్న విషయం చట్ట ప్రణాళికంగా మనం రాసుకున్నటువంటి పత్రాలు ఉన్నాయి మనకి. ఆ పత్రాల ప్రకారంగా ఏం చేయాలో అందరికీ తెలుసు. నేను మీ ద్వారా మరొక విన్నపం ఏంటంటే, అయ్యా రాజకీయ దురంధులారా, రాజకీయ రోటీలు కాచుకునే వ్యాపారం చేసే వ్యక్తులారా, మీరు మీ వ్యాపారాలు చేసుకోండి, సైనిక చర్యల్లో మీ అంగులిని పెట్టకండి, మీ దూర్చకండి, మీ వేలు దూర్చకండి. అంటే యు మీన్ టు స్ట్రైట్ గా అడుగుతున్నాను సార్, మిలిటరీకి స్వేచ్ఛ ఇవ్వాలి ఇలాంటి సందర్భాల్లో రాజకీయ జోక్యం లేకుండా, అదేనా మీరు చెప్పాలనుకుంటున్నది? మిలిటరీకి స్వేచ్ఛ ఇవ్వాలని నేను చెప్పట్లేదంటే మిలిటరీ స్వేచ్ఛ తీసుకోవాలని చెప్తున్నా. అదే చెప్తున్నా నేను. మిలిటరీయే స్వేచ్ఛ తీసుకోవాలి సార్. మిలిటరీ హాస్ టు టేక్ ఏ కాల్. లేదు నేను చెప్తున్నా మీకు, నా మీద ఎవడు నేను ఐజీ ఆపరేషన్స్ గా ఉన్నప్పుడు నేనున్న 2.5 సంవత్సరాలు ఇలాంటి పరికమాల చర్య ఎవడు చేయలేకపోయాడు. నా మీదే పొలిటికల్ ప్రెషర్ లేదు, ఎవడు తీసుకోవాలా, నేను తీసుకున్నా, నన్ను ఎవడు స్టాప్ చేయాల. అలాంటి వ్యక్తులు మీరు డీజీపీ కాశ్మీర్కి ఎందుకు పెట్టట్లేదు? రైట్, నా మీదే ప్రెషర్ లేదు. నేను ముగ్గురు హోమ్ మినిస్టర్లు చూసా, నా మీద ఎవరు ప్రెషర్ పెట్టలా. అయ్యా, పోలీస్ వ్యక్తులు కానీ సైనికులు కానీ ఎవరు పొలిటీషియన్ దగ్గర పోయి సార్ ఇవ్వండి సార్ సినిమాలో చూపిస్తారండి. అది వీరులకి ఆర్డర్లు అవసరం లేదు సార్. వీరుడికి ఉండాల్సింది పౌరుషం, రోషం, వీరుడికి ఉండాల్సింది త్యాగ నిరతి, అది ఉంది. ఎవడైతే భయపడతాడో జో మరేగా జో డరేగా ఓ మరేగా అప్పని సామ్నే కొద్దుకా. ఎవరికి అవసరం లేదు సార్. ఈ దేశంలో ప్రస్తుతానికి ఉన్నటువంటి లీడర్షిప్ చాలా మెచ్యూరిటీ లీడర్షిప్. ప్రధానమంత్రి గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ చాలా మంచి పని చేస్తున్నారని ప్రగాఢ విశ్వాసం. సార్, హౌ డు యు లుక్ ఎట్ ఒమర్ అబ్దుల్లాస్ అడ్మినిస్ట్రేషన్? సార్, మీరు ఒక విషయం చెప్పుకోవాలి. ఒమర్ అబ్దుల్లా గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ చీఫ్ మినిస్టర్ కాదు. ఆయన అదొక ట్రంకేటెడ్ స్టేట్ అది ఇప్పుడున్నది. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన కంట్రోల్లో లేదు. సో ఆయన ఏదో చేస్తున్నాడు, ఆయనకంత సీన్ ఉందని కూడా నేను అనుకోవట్లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ చీఫ్ మినిస్టర్కి పోలీస్ మీద కంట్రోల్ లేదండి. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ కూడా అదేదో ఉందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. కానీ ఈ విషయంలో మనం ఎవరిని నమ్మడానికి అవసరం లేదు, ఎవరి హెల్ప్ మనకు అవసరం లేదు. ఇది సైనిక చర్య. ఇట్స్ ఎ వార్ ఆన్ ఇండియా, ఇట్స్ ఎ వార్ ఆన్ భారత్. భారత్ మీద యుద్ధం ఇది. భారత్ మీద యుద్ధం వచ్చినప్పుడు తల్లి యొక్క తల్లిని ఎలా రక్షించుకోవాలో కొడుకులకు తెలియకపోతే వాడొక కొడుకు అని అడుగుతున్నాను సార్. ఇప్పుడు రైట్, ఈరోజు యాజ్ ఇట్ ఈస్గా ఎన్ఐఏ రంగంలోకి దిగింది ప్రస్తుతం. వాళ్ళు సరే అది దర్యాప్తు సంస్థ కాబట్టి వాళ్ళు చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తారు. ఆర్మీ ఆల్రెడీ ఇట్ వాస్ ప్లంగ్డ్ ఇంటూ యాక్షన్ అండి. అండ్ సబ్సిక్వెంట్గా వీళ్ళు పారిపోయి ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు ఆ ఏరియా మొత్తం మీరు థరో కమాండ్ ఉంది, ఎటువైపు పారిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇందాక ఫర్జానా గారు చెప్తున్నారు, ఆవిడ షీఈస్ ద రెసిడెంట్ ఆఫ్ శ్రీనగర్ అండ్ షీఈస్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ దేర్. ఆమె ఒక పేపర్కి ఎడిటర్గా, సొంత పేపర్కి ఎడిటర్గా చేస్తున్నారు. చాలా సందర్భాల్లో పాపం ఆమె కూడా ఈ ఉగ్రవాదులకి లక్ష్యంగా మారారు. చాలాసార్లు ప్రొటెక్షన్ తీసుకున్నారు ఆవిడ. నిష్పాక్షికమైన జర్నలిస్ట్ ఆవిడ చెప్తున్నారు వాళ్ళు అడవులు జంగిల్లోకి పారిపోయి ఉండే అవకాశం ఉంది. ఆ నియర్ బై ఏమున్నాయి సార్ పహల్గాం నుంచి? అయ్యా, మీకు ఈ విషయం ముందు ఒక చిన్న అంటే నా సొంత డబ్బా నేను వాయించుకోవడం అని కాకుండా మీకు ఒక చిన్న విషయం చెప్తా. కాసేపట్లో మీకు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా పంపిస్తాను, అది కూడా మీరు మీ ప్రేక్షకుల మహాశయులకు తెలియజేయండి. షూర్. నేను 2012లో P⁵ అని ప్రోగ్రామ్ చేశాను. P⁵ అంటే పెట్రోలింగ్ వితౌట్ పెట్రోల్ ఫర్ పీస్ ఫ్రమ్
పంథా చౌక్ టు పెహల్గాం. పంథా చౌక్ అనేది నా హెడ్ క్వార్టర్స్, శ్రీనగర్లో ఉంటుంది. అది ఐజీ ఆపరేషన్స్ హెడ్ క్వార్టర్స్. అది పెహల్గాం అనేది ఇప్పుడు మీరు జరిగిన అటాక్ జరిగిన ప్లేస్. అది పెట్రోలింగ్ వితౌట్ పెట్రోల్ అంటే, పెట్రోలింగ్ అంటే గస్తీ, వితౌట్ పెట్రోల్ అంటే వెహికల్స్ లేకుండా ఫుట్ పెట్రోల్, వెహికల్స్ లేకుండా ఫుట్ పెట్రోల్, సైకిల్ పెట్రోల్ ఫర్ పీస్. పీస్ అంటే సెక్యూరిటీ, పీస్ అంటే అమన్ చేయన్ కాదు, గంగా యమున భాయ్ భాయ్ కాదు, గంగా యమున భాయ్ భాయ్ కాదు, అది కాదు పీస్ అంటే. పీస్ అంటే పిఐఈసి కాకుండా కాపాడుకోవడం. పిఈసి అంటే పిఐఈసి, పీసు కాకుండా ఉండడం పీస్. అది చెప్తున్నా, కంట్లో వేలు పెట్టి మరీ చెప్తున్నా వీళ్ళందరూ కూడా. అది అందుకని అయ్యా ఇంకోటి, ఎవడైనా సురక్ష అనేది అవతల వాడి దగ్గరికి పోయి భిక్షం ఎత్తుకుంటే రాదండి సురక్ష. చాణక్యుడు తెలుసుకోండి సార్, అర్థశాస్త్రం చదవండి. వాడి దగ్గర పోయి కాళ్ళు పట్టుకుంటే మీకు రాదండి, మీకు రాదు. ఎన్నోసార్లు డాక్టర్ రమేష్ గారు, నేను అడిగేది ఏంటంటే వాళ్ళు ఇమీడియట్గా ఫ్లీ అయిన ప్రాంతం ఎటువైపు ఉంది? జంగిల్ వెళ్ళారట. అదే నాకు చెప్పడానికే వస్తున్నాను. దిల్సుఖ్ నగర్ లో ఒకే చోట 3 సార్లు బ్లాస్ట్ చేసిన శక్తులవి. వాటి దగ్గర పోయి ఇంకొకటి మీరు అడిగినటువంటి జియోగ్రఫికల్ డీటెయిల్స్ ఇస్తున్నా. ఇప్పుడు ఈ పెహల్గాం అనేది అనంతనాగ్ జిల్లాలో ఒక సుదూరమైన ప్రాంతం. ఇది అక్కడ పాపులేషన్ డెన్సిటీ చాలా తక్కువ. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బకర్వాల్స్ అండ్ గుజ్జర్స్. వాళ్ళకినో టెర్రరిస్టులతోటి పెద్దగా సంబంధం ఉండదు. అక్కడ సెల్స్ వస్తాయి. ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళలో ఈ లీడర్షిప్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా పాకిస్తానీసే. వీళ్ళలో లోకల్ కాశ్మీరీ చాలా తక్కువ మంది ఉంటారు నా ఉద్దేశంలో. రెండోది, వీళ్ళు కూడా అందరూ కూడా ఈ జవహర్ టనల్ అని ఉంది ఒకటి బార్డర్, ఇది సౌత్ కాశ్మీర్ ఏరియా అండి. పెహల్గాం అనేది సౌత్ కాశ్మీర్ ఏరియా. మీకు LOC అనేది నార్త్ కాశ్మీర్, బారాముల్లా సైడ్. ఇక్కడి నుంచి అక్కడికి దాదాపు 120 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. 120 కిలోమీటర్లు. అక్కడ ఆ మధ్యలో అడుగున దాదాపు ఒక 200 ఆర్మీ క్యాంపులు ఉన్నాయి ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి. ఇంపాసిబుల్. సో వాళ్ళు దేశంలోనే, కాశ్మీర్లోనే ఉండి ఉంటారా వాళ్ళు? వీళ్ళు వచ్చి క్యాంప్ చేశారు, ఇప్పుడు అక్కడే ఉన్నారు. వీళ్ళు చచ్చిపోవడానికే వచ్చారు, వీళ్ళు చచ్చిపోతారు అక్కడే. ఇంకోటి చెప్తున్నా మీకు, ఇలా పంపించాడు. ఎందుకంటే నేను దాదాపు 15 ఆపరేషన్స్ ని నేను లీడ్ చేశాను. 15 ఆపరేషన్స్ ని నేను రక్తం ఇచ్చాను కాశ్మీర్ కోసం. అందుకని చెప్తున్నా, నాకు తెలుసు ఇక్కడ చచ్చిపోవడానికే వచ్చారు. ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు ఈ రోజు కాకపోతే రేపు. దాంట్లో ఏం అనుమానం లేదు. వీళ్ళు ఎక్కడికి పారిపోరు, వీళ్ళని అక్కడో పట్టుకొని చంపడం జరుగుతుంది. అదే దాంట్లో అనుమానం లేదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఈ సంఖ్య అనేది ఈ రోజున 15 మందినో 20 మందినో, వాళ్ళు 50 మందిని చంపారని మనం 15 మంది టెర్రరిస్ట్ని ఇది చేసుకుంటాం. మళ్ళీ కొంతకాలం ఇది ఉంటుంది, మళ్ళీ ఇది చేస్తారు, మళ్ళీ మనం ఇది చేసుకుంటాం. అది కాదండి. దీనికి ఒకటే ఒక సమాధానం ఉంది. ఆ సమాధానం ఏమిటంటే, ఈ టెర్రరిస్ట్ వైలెన్స్ వల్లటువంటి బాధాగ్రస్తులైనటువంటి అమెరికా, రష్యా, అలాగే ఇజ్రాయిల్, భారత్, జర్మనీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఇలాంటి దేశాలన్నీ కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ ని పెట్టి ఎక్కడైతే టెర్రరిస్ట్ ట్రైనింగ్ జరుగుతున్నాయో అక్కడ మొత్తాన్ని కూలంకుషంగా సర్వనాశనం చేసి, టెర్రర్ అనే మాట వినపడితేనే అసలు వాటి నామనిషాలు లేకుండా చేయడమే. దీనికి సపరేట్ గా యాక్ట్ పాస్ చేయాలి. మన భారతీయ న్యాయ సంహిత లాంటి యాక్ట్స్ ద్వారా ఇలాంటి నరరూప రాక్షసుల్ని మనం వీళ్ళని డీల్ చేయడం సంభవం కాదు. కాబట్టి వీళ్ళు ఏ భాషనైతే అర్థం చేసుకుంటారో ఆ భాషలోనే మాట్లాడాలి సార్. ఫైనల్గా ఒక విషయం చెప్పండి. దాదాపు సుదీర్ఘంగా ఒక గంట పాటు మీరు చాలా విషయాలు షేర్ చేశారు. సైనిక చర్య అనివార్యంగా కనిపిస్తోంది అనేది చాలామంది ప్రజల అభిప్రాయం. సోషల్ మీడియాలో ఇప్పటికే మొదలైంది. మనం కంటికి కన్ను, పంటికి పన్ను తీయాల్సిందే. ఈ దశలో మరి భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అయ్యా, నేను పూర్వ పోలీస్ ఆఫీసర్ని, నా దేశాన్ని అతి భయంకరంగా ప్రేమించే వ్యక్తిని. నేను నా దేశ ప్రధానమంత్రిని, నా దేశ రక్షణ మంత్రిని, వారికి సలహా ఇచ్చేంత నాకు తెలిసినా కూడా చెప్పడం మంచిది కాదండి. కొన్ని సర్ప్రైజెస్, కొన్ని విషయాలు అవి ఆ స్ట్రాటజీ అవన్నీ ఉన్నాయి. అవి సైనికాధికారులకు తెలుసు ఎలా చేయాలో. వాళ్ళ దగ్గర డాక్టర్స్ ఉన్నాయి, వాళ్ళు చేస్తారు. నాకు ప్రగాఢ విశ్వాసం ఉన్నది. అసలు పాకిస్తాన్ అనే టెర్రరిస్ట్ స్టేట్ లేకుండా చేయడం మాత్రమే దీని సొల్యూషన్ అని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ బిఎన్ రమేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యుఎస్ ఈరోజే వెళ్ళారు, ఈరోజే అక్కడికి చేరుకున్నారు. బట్ స్టిల్ మా అభ్యర్థన మేరకు మొత్తం కాశ్మీర్లో జరుగుతున్న సంఘటనల మీద, వాటి పూర్వాపరాలు,
ఆయన ఐజీ ఆపరేషన్స్ ఉన్నప్పుడు 2.5 పాటు ఎలా కట్టడి చేశారు. అణువు ఆయనకి ఆ ప్రాంతంలో వాళ్ళు ఎక్కడి నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉందో తెలుసు. బట్ వాళ్ళు తప్పించుకోవటం లేదు, వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళు చచ్చిపోవటానికే వచ్చారు. సో కొన్ని సర్ప్రైజెస్ ఉండబోతున్నాయి భారత ప్రభుత్వం నుంచి, అది మాత్రం డాక్టర్ బిఎన్ రమేష్ హింట్ చేశారు. అంటే కొన్ని పరిమితులు ఉంటాయి యూనిఫామ్ ఆఫీసర్స్కి, వాళ్ళు రిటైర్ అయినప్పటికీ దానికి లోబడే విషయం మాత్రం స్పష్టంగా కన్వే చేశారు. ఆ సర్ప్రైజెస్ మోడీ సర్కార్ ఇవ్వబోతోంది. పాకిస్తాన్ ఈజ్ గోయింగ్ టు బీ నో మోర్ ఏ కంట్రీ అనే మెసేజ్ అయితే ప్రపంచానికి అందబోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ స్పెషల్ డిస్కషన్ విత్ డాక్టర్ బిఎన్ రమేష్, ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, వెస్ట్ బెంగాల్. At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university. What is so special about Keshav Reddy schools? Excellent academics, wonderful campuses, memorable school and residential life, Exactly. But more importantly, setting a perfect platform for any career a student may opt for, not mere medicine or engineering. shaping complete individuals to face any of tomorrow's challenges. Stuffing students with amazing communication skills and spoken English for global exposure. Yes, all this has been a tradition here over 30 years. Keshav Reddy, the right schooling. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవ్ రెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవ్ రెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవ్ రెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్. At KLH, we help you not only gain knowledge,